హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. నేను మరొక వారం రోజుల్లో యూఎస్ఏ వెళ్ళిపోవాలి. దానికి కావాల్సిన పాస్పోర్ట్ అండ్ వీసా నువ్వే నాకు రెడీ చేసి ఇచ్చి, నువ్వే దగ్గరుండి నన్ను ఫ్లైట్ ఎక్కించి నాకు బాయ్ బాయ్ కూడా చెప్పి మరీ ఇక్కడి నుంచి పంపించేయాలి. అలాగే నేను వెళ్ళిపోయే వరకు నా గతం కానీ, నేను వెళుతున్న విషయం కానీ మీ మూర్ఖుడు ఆ విహాన్కి తెలియకూడదు. ఇదే నువ్వు నాకు చేయవలసిన హెల్ప్, నువ్వు నిలబెట్టుకోవలసిన నీ మాట అంటూ చెప్పింది శశిక. అది విన్న ప్రవీణ్కి బుర్ర గిర్రెన తిరిగింది. అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా పిలిస్తే రక్తబంధం లేకపోయినా ప్రేమబంధం పంచుకోవడానికి పుట్టిన సొంత చెల్లెలివి అనుకున్నానమ్మా. కానీ నా కొరువుని నేనే పెట్టించుకునేలా చేయడానికి వచ్చిన నా పాలిట యమదూతవి అని అస్సలు గ్రహించలేకపోయాను. ఏడుపు గొంతుతో అన్నాడు ప్రవీణ్. అదేంటన్నయ్య, చెల్లెల్ని అన్నావు, ప్రాణం అన్నావు, ఏదైనా చేస్తాను అన్నావు, అప్పుడే యమదూత అంటావేంటి? నీ చిన్నారి చెల్లెల కోసం ఈ చిన్న హెల్ప్ చేయలేవా? దీనంగా మొహం పెట్టుకుని అడిగింది శశిక. నువ్వు అడిగింది చిన్న హెల్ప్ కాదమ్మా. నువ్వు కట్టిన రాఖీకి రుణంగా నా ప్రాణాన్ని అడుగుతున్నావు. అయినా పర్వాలేదు, పోతే పోని ఎదవ ప్రాణం. నీ సంతోషం కన్నా నాకు ఈ ప్రాణమేమీ ఎక్కువ కాదు. అలాగే చేస్తాను. ఎలా అయినా నిన్ను ఈ కంట్రీ దాటించేస్తాను. కానీ జాగ్రత్తగా ఉండాలి. నీ మీద కానీ నా మీద కానీ వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా మన ఇద్దరి ప్రాణాలు కలిపి తీసేస్తాడమ్మా. అది కూడా 1 సంవత్సరం గ్యాప్లో. కనిపించేంత మంచివాడు కాదు వాడు అన్నాడు ప్రవీణ్. ఎహే, వాడికంత సీన్ లేదన్నయ్య. ఏదో మీరందరూ వాడిని కొంచెం ముందు పెట్టి వీడు రాక్షసుడు, దుర్మార్గుడు, శాడిస్ట్ వెధవా అని వెనక నుంచి మీరు భజన చేయడం వల్ల వాడేదో తోపు తురుము అన్నట్లు మీకు అనిపిస్తుందే తప్ప వాడి బ్రెయిన్లో కొంచెం కూడా గుజ్జు లేదు. ఉంటే నేను చెప్పిన కాకమ్మ కథలన్నీ ఇలా నమ్మేసేవాడు కాదు కదా. ఉత్సాహంగా నవ్వుతోంది శశిక. కదా, నువ్వు చెప్తూ ఉంటే నాకు నిజమే అనిపిస్తుందమ్మా అని ప్రవీణ్ అంటూ ఉండగా అప్పుడే ఆ గదిలోకి వచ్చిన విహాన్ ఏంట్రా నిజం అంటూ అడిగాడు. దానితో అదిరిపడ్డారు ఇద్దరు. వినేశాడంటావా? భయంగా శశికకి సైగ చేసి ప్రవీణ్ అడగడంతో విన్నా ఏమీ అర్థమైంది సావదులే కానీ నువ్వు కంగారు పడకు, నేను మేనేజ్ చేస్తాను అని అతనికి సైగ చేసి ధైర్యం చెప్పి ఏమీ లేదబ్బి, నువ్వు అన్నని యాడకో ఎడారికి పంపిస్తాను అని చెప్పి ఇప్పుడు అది వద్దులే ఈడనే పనిచేసుకో అంటివంట కదా. ఆ విషయమే అన్న చెప్పి నేనంటే వాడికి ఎంత పానమో సెల్లి అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నిజమే అన్న, నీ ఫ్రెండ్కి నీ మీద చాలా ప్రేమ అని నేను అంటూ ఉన్నా అంతే అంది శశిక. ఆమె వైపు సీరియస్గా చూసి మీ ఇద్దరికి టైం దొరికితే నన్ను ఎలా మర్డర్ చేసి నా శవాన్ని ఏ విధంగా మాయం చేయాలా అని ప్లాన్ గీస్తారే తప్ప మీ మీద నాకున్న ప్రేమ గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ డిస్కషన్ చేసుకోరు అని నాకు బాగా తెలుసు. కానీ నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు, రెడీ అవ్వలేదా అడిగాడు విహాన్. మా మీద చాలా నమ్మకం ఉన్నట్లుంది సార్ గారికి. ఇలా అయితే నేను కంట్రీ దాటడం కోసం ప్రవీణ్ అన్న ప్రాణాలు అర్పించక తప్పదనుకుంటా అని మనసులో అనుకుని అవతలే అబ్బి, ఇప్పుడు అంత అర్జెంటుగా రెడీ అయ్యి మాత్రం నాను ఏడికి పోవాలి, ఏడనే కదా ఉండేది. నాను ఈ కొంప, ఆ టీవీ, కొంప బయట మన్ను మశానం, ఇవే కదా నా ప్రపంచం అంది శశిక. క్షణంలో మారిపోయిన ఆమె భాష, బాడీ లాంగ్వేజ్ చూసిన ప్రవీణ్కి మాటలు కరువు అవ్వడంతో ఆశ్చర్యంగా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. లేదు, ఈ రోజు నుంచి నీ ప్రపంచం మారిపోయింది, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది అన్నాడు విహాన్. అవునా, యాడికి పంపుతున్నావు అబ్బి, మా ఊరికేటి సంతోషంగా అడిగింది శశిక. కాదు, మా ఆఫీస్కి చెప్పాడు విహాన్. ఆఫీస్కా? ఆడికి నేనెందుకు అయోమయంగా అడిగింది శశిక. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి నుంచి పారిపోకుండా ఏ గోడ దూకకుండా కాపలా కాయడానికి ఎవరినైనా పెడదాము అంటే ఈ సంవత్సరం అయ్యే లోపల అంబానీ పొజిషన్లో ఉన్న నేను అడుక్కు తినే పొజిషన్కి వచ్చేస్తానేమో అని భయం వేస్తుంది ఇక్కడ
అందుకే ఒక్కరోజు నీకు కాపలా కాసిన పాపానికి వారికి లక్షల్లో నష్టపరిహారం ఇచ్చే ఓపిక లేక ఆ కాపలా ఏదో నేనే కాసుకుందామని ఫిక్స్ అయిపోయి నేను నాతో ఆఫీస్కి తీసుకువెళ్తున్నాను. ఇక నుంచి నువ్వు 24/7 నాతో నా కళ్ళ ముందే ఉంటావు సీరియస్గా చెప్పాడు విహాన్. అంటే ఇంట్లో టార్చర్ సరిపోదు అన్నట్లు ఆఫీస్కి కూడా ఈ టార్చర్ని తీసుకువెళ్తున్నాడు అనమాట అని మనసులో అనుకుని, అలా ఎలా కుదురుతుంది విహాన్? ఆఫీస్ అంటే నీకు చాలా పనులుంటాయి. నువ్వు రోజు ఎక్కువ భాగం మీటింగ్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో తను పారిపోవాలని ప్రయత్నిస్తే అప్పుడేం చేస్తావు? ఎక్కడైనా తనకు అవకాశం దొరుకుతుందేమో, వెంటనే శశికని అక్కడ నుంచి తప్పించవచ్చు అన్న ఆశతో అడిగాడు ప్రవీణ్. అందుకే కదరా నీకు ఫిక్స్ చేసిన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మరీ నిన్ను ఇక్కడ లాక్ చేసింది. ఈ రోజు నుంచి నువ్వే నీ చెల్లెమ్మకి పర్సనల్ బాడీగార్డ్. తను నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళింది అంటే నేను నీ తోలు తీసేస్తాను. ప్రాణాల మీద ఆశ ఉంటే కంటి మీద రెప్ప వెయ్యకుండా కాపలా కాసుకో అంటూ వార్నింగ్ ఇచ్చి, ఇంకా నువ్వు అంటూ శశిక వైపు చూసి, నాకు ఆల్రెడీ లేట్ అయింది, త్వరగా బయలుదేరు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు విహాన్. దాంతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు ప్రవీణ్. అది చూసి అయ్యో అన్నా అన్నా అంటూ అతని గుండెల మీద దబా దబా బాధేస్తూ అతన్ని లేపే ప్రయత్నం చేసింది శశిక. ఆమె బాధను భరించలేక, ప్రస్తుతం మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి స్పందించే పరిస్థితిలో లేడు, దయచేసి ఒక్కరోజు తర్వాత ప్రయత్నించండి అన్న మాట అతి కష్టంగా చెప్పి మళ్ళీ పడిపోయాడు ప్రవీణ్. అది విని, సర్లే, ఇంత షాక్ తిన్న తర్వాత మనిషికి కూసంతైనా రెస్ట్ కావాలా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నా, నేను ఆఫీస్కి పోయి ఆడ కూడా నీ ఫ్రెండ్కి మనశ్శాంతి లేకుండా చేసి వస్తా. ఆ తర్వాత నన్ను ఈడ నుంచి ఎలా తప్పించాలో అన్నది ఆలోచిద్దాం అని చెప్పి రెడీ అవడానికి వెళ్ళిపోయింది శశిక. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన కావ్య పదే పదే బెడ్రూమ్ వైపు చూస్తూ ఉంది. ఆమె ఎంతసేపు చూస్తూ ఉన్నా కూడా ఆ గది నుండి బయటికి రావడం లేదు రిషిక. అబ్బా, ఈరోజు ఏమైంది దీనికి ఇంత లేట్ చేస్తుంది? ఆ రాక్షసుడి గురించి తెలిసే ఇది ఎంత లేట్ చేస్తుంది అంటే నిజంగా దీనికి గుండె ధైర్యం ఎక్కువే అనుకోవాలి. పైగా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరగకూడదు, అబ్బాయిలని అమ్మాయిలు తన చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. అలానే ఆ మూర్ఖపు మహారాజుని కూడా నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను అని నాతో శబ్దం కూడా చేసింది కదా, ఆ విషయం మర్చిపోయినట్లుంది పాపం పాప అని ఆమె అనుకుంటూ ఉండగానే డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చింది రిషిక. దాంతో అటువైపు చూసిన కావ్య కళ్ళు షాక్తో పెద్దవి అయ్యాయి. అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన రిషిక పెద్దగా నవ్వుతూ, షాక్ అవుతావు అనుకున్నాను కానీ మరి ఈ రేంజ్లో షాక్ అవుతావని అస్సలు అనుకోలేదే. ఎలా ఉంది, బాగున్నానా అంటూ క్యూరియాసిటీగా అడిగింది. నా ఎక్స్ప్రెషన్ చూసాక కూడా నీకు ఆ క్వశ్చన్ అడగాలని ఎలా అనిపించిందే? అసలు బాగుండడం కాదు, అద్దరిపోయింది తెలుసా. ఏ షాప్లో కొన్నావు? త్వరగా చెప్పవే, నేను కూడా ఆ షాప్కి వెళ్ళి సేమ్ శారీ తెచ్చుకుంటాను. అసలే నెక్స్ట్ వీక్ పెళ్లి చూపులు ఒకటి ఉన్నాయి. ఈ శారీ కట్టుకుని నేను పెళ్లి చూపుల్లో కూర్చున్నాను అంటే ఖచ్చితంగా నా పెళ్లి సెట్ అయిపోతుంది అంతే, అందులో డౌటే లేదు అంది ఆమె. దాంతో సీరియస్గా ఆమె వైపు చూస్తూ, నేను అడిగింది సారీ ఎలా ఉంది అని కాదు, అది కట్టుకున్న నేను ఎలా ఉన్నాను అని అంటూ పళ్ళు నూరుతూ అడిగింది రిషిక. ఓ, నువ్వా? ఎప్పుడు చూసే మొహమే కదే, అందులో పెద్ద విచిత్రం ఏముంది? తీసి పాడేసినట్లు మాట్లాడింది కావ్య. వసే దొంగ మొహందానా, ఎప్పుడు చూసేది వేరు, ఇలా తన సారీ సర్దుకుంటూ ఇలా ట్రెడిషనల్గా సారీలో చూసేది వేరు. నన్ను ఇలా చూస్తే విహాన్ ఖచ్చితంగా పడిపోతాడు కదా, అచ్చం సినిమా హీరోయిన్లా ఉన్నాను కదా. కొంచెం బ్లష్ అవుతూ క్యూరియాసిటీగా అడిగింది రిషిక. నీ మొహం, నీకు ఈ సారీ కన్నా నువ్వెప్పుడు వేసుకుని చచ్చే ఆ గుడ్డ పిల్లికలే బాగా సూట్ అయ్యాయి నీకు. నిన్ను ఈ సారీలో చూస్తుంటే వాంతి వస్తుంది. ఈ విషయం నీకు చెప్పానంటే కట్టుకున్న చీర విప్పుకుని మరీ ఆ చీరతోనే ఉరి వేసుకుని చేస్తావు. ఆ పాపం నాకెందుకులే అని మనసులో అనుకుని, నీకేంటే హే, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా సూపర్గా ఉంటావు, ఈ సారీలో అయితే మరీ అదిరిపోయావు. పక్కాగా చెప్తున్నాను చూడు,
ఈరోజు వర్క్స్ మీటింగ్స్ అన్నీ పక్కన పెట్టి మరీ విహాన్ నీ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. గ్యారంటీ ఇవ్వలేను, కానీ ఇది మాత్రం నిజం అంది కావ్య. ఆ మాటతో మరింత మురిసిపోయిన రిషిక, అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా పద. విహాన్ నన్ను అలా చూస్తూ ఉండిపోతే చూడాలి అని, కొంచెం సిగ్గుపడాలి అని నా మనసు తహతహలాడిపోతుందంటూ ముందుకు వెళ్ళిపోయింది రిషిక. హా, ఇప్పుడు తహతహలాడినా ఆ మనసే అక్కడికి వెళ్ళాక వాడు చేసిన అవమానం తట్టుకోలేక సాయంత్రం వచ్చి విలవిలలాడిపోతుంది. నేను కూడా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం నిన్ను ఎలా ఓదార్చాలో ఒక ట్రైల్ వేసుకుంటాను అని మనసులోనే అనుకుంటూ ఆమె వెనకే వెళ్ళింది కావ్య. హాల్లో కూర్చుని శశిక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు విహాన్. తను చెప్పి అరగంట దాటినా, ఆమె రూమ్లోకి వెళ్ళి గంట దాటినా కూడా ఆమె బయటకు రాకపోవడంతో అతను చాలా అసహనంగా ఉన్నాడు. అబ్బా, ఈ ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి సమయం తీసుకుంటారని తెలుసు, కానీ మరీ గంటలు గంటలు తీసుకుంటారని అస్సలు తెలీదు. అలా తెలిసి ఉంటే రాత్రి 2 గంటలకే దీన్ని నిద్ర లేపి రెడీ అవ్వమని చెప్పేవాడిని. బహుశా అందుకే అనుకుంటా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే భర్తలు ఆ ముందు రోజు రాత్రి నుంచే త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి అని 1కి 2 సార్లు భార్యలకు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ అనుభవానికి వస్తేనే కానీ ఆ విషయం తెలిసి చావలేదు అని మనసులో గొనుక్కుంటూ ఉన్నాడు అతను. అప్పుడే బయటికి వచ్చిన శశిక, ఇంక పోదామా అబ్బి అంది. ఆ మాట వినిపించడంతో రెడీ అవ్వడానికి ఎంతసేపా అని అరుస్తూ ఆమె వైపు తిరిగిన విహాన్ అరుపు సగంలోనే ఆగిపోయింది. వైలెట్ కలర్ ప్లెయిన్ శారీలో హెయిర్ లీవ్ చేసి స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని ఆకాశంలోని చందమామ నేల మీదకి వచ్చిందా అన్నంత అందంగా ఉంది శశిక. ఆ అందాన్ని చూసిన విహాన్ మాటే కాదు, అతని గుండె కూడా ఆగిపోతుందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ గుండెలో చిన్నగా శశిక రూపం ముద్రించుకుంటూ ఉంది. చక్కనైన చిన్ని కళ్ళు, ఆ కళ్ళల్లో కనిపించే అతని రూపం, మృదువైన సన్నని పెదాలు, ఆ పెదవులపై విరబోస్తూ ఉన్న అందమైన చిరునవ్వు, నునుపైన లేలేత బుగ్గలు, ఆ బుగ్గల్లో చిన్నగా విరబోస్తూ ఉన్న సిగ్గుల మొగ్గలు. అవి తను చూసినప్పుడు మరింత ఎర్రగా మారిపోతూ ఉండడంతో విహాన్కి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అతను అలా తననే చూస్తూ ఉండడంతో తన కళ్ళు కిందకి దించేసి, ఏందబ్బి అట్టా చూస్తూ ఉండావు, నువ్వు అట్టా రెప్ప కూడా కొట్టకుండా చూస్తూ ఉంటే నాకేదో మాదిరి ఉంది, కొంచెం సూపు తిప్పబ్బి అంది సిగ్గుపడుతూ శశిక. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, బాగున్నావు, ఆ లూజ్ చుడిదార్లో కర్రలా ఎప్పుడు గబ్బిల మొహం వేసుకుని ఉంటే నా పక్కన సూట్ అవుతావా అనుకున్నాను, కానీ ఇలా చీరలో చాలా బాగున్నావు. నాతో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఇలా చీరలే కట్టుకో, చూసే జనానికి బాగుంటుంది అన్నాడు విహాన్. ఆ మాటకి కోపం రావడంతో చంపేసేలా అతను చూస్తూ, ఇట్టా చీరలు కట్టుకునేది ఎవరు చూసేందుకు బాగుండడానికి కాదబ్బి, మనల్ని మనం చూసుకునేందుకు బాగుండాలా, మన మనసుకు నచ్చిన వారికి మనం అందంగా కనబడాలా అని అంది శశిక. అవునా, మరి ఇప్పుడు చీర ఎందుకు కట్టుకున్నావు, ఎవరికి నచ్చాలి ఏంటి అడిగాడు విహాన్. ఎవరికి నచ్చినక్కర్లా అని చీర కొంగు చివరన్న పట్టుకుని వేలికి ఆ కొంగుని చుట్టుకుంటూ, ఇవాళ నా హ్యాపీ బర్త్డే, ప్రతి హ్యాపీ బర్త్డేకి కొత్త గుడ్డ కట్టుకోవడం నాకు అలవాటు, అందుకే నువ్వు తెచ్చిన వాటిలో ఇది బాగుండా ఉండాది అని ఇది కట్టుకున్నా, కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది శశిక. ఆ మాటతో విహాన్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరగా, నిజమా, ఈరోజు నీ పుట్టినరోజా, నా జీవితాన్ని నేల నాకించేయడానికి తమరు పుట్టింది ఈ రోజేనా, మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తన గుండెలకు హత్తుకుని, మెనీ మోర్ హ్యాపీ హ్యాపీ బర్త్డే, చెప్పు నీకేం గిఫ్ట్ కావాలి అంటూ అడిగాడు విహాన్. అతను తన దగ్గర అంత చొరవ తీసుకోవడంతో శశిక ఒక్క క్షణం బిగుసుకుపోయింది. అది నాకేటి కావాలి అంటే, మరి నేను అడిగినాక నువ్వు కాదు అనకూడదు, ముందుగానే కండిషన్ పెట్టింది శశిక. ఈరోజు నీ పుట్టినరోజు కదా, నువ్వేం అడిగినా నేను కాదు అనను, అలాగే నేను కాదు అని అనకూడనివి అడిగితే కాదు అనకుండానే ఇస్తాను, తెలివిగా తప్పించుకున్నాడు విహాన్. ఆ మాటతో కోపం రావడంతో అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసి
సచ్చినోడా, ఆ మాత్రం దానికి ఏం కావాలి అని అడిగి నాలో ఆశలు పెంచడం ఎందుకు? ఆఫీస్కి టైం అవుతా ఉండది, పద అంటూ విసుక్కుంటూ బయటికి నడిచింది శశిక. అది చూసి నవ్వుకుని, అమ్మా, పుట్టినరోజు అంటే కరిగిపోయి నిన్ను మీ ఊరు పంపిస్తాను అనుకున్నావా? నా దగ్గర నీ పప్పులే ఉడకవు పాప అనుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు విహాన్. ప్యాలెస్లో హాల్లో ఏదో గందరగోళం వినిపిస్తూ ఉండడంతో తన గది నుండి బయటకు వచ్చిన వనజ అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయింది. ఆమె వెనకే వచ్చిన మధుకర్ ఆమె షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసి, ఏంటే, వర్షాకాలంలో వచ్చే బావురు కప్పలా నోరు అంత పెద్దగా తెరిచావు? ఎవరిని మింగేద్దాం అనుకుంటున్నావేంటి అంటూ అడిగాడు. నా మింగుడు సంగతి పక్కన పెట్టి ముందు మీ వదిన ఏం చేస్తుందో అది చూడవయ్యా బాబు. ఆమె చేసేది చూస్తూ ఉంటే ఈరోజు ఈ ఇంట్లో ఏదో భూకంపం వస్తుంది అని అనిపిస్తుంది భయంగా అంది వనజ. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఆ కాచాయిని ఏం చేస్తుందని వనజ అంతగా షాక్ అయింది. తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ చీరలు కట్టుకున్న ముద్దుగుమ్మల మధ్యలో విహాన్ పరిస్థితి ఏంటో రేపటి ఎపిసోడ్లో చెప్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.